సాలూరా మండల కేంద్రంలో 5వ రోజు కొనసాగిన ఎంఆర్పీఎస్ దీక్షలు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, అంతవరకు ఉద్యోగ ఫలితాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎంఆర్పీఎస్ రీలే దీక్షలో భాగంగా ఆదివారం సాలూరా మండల కేంద్రంలో ఈ రీలే దీక్షలు 5వ రోజు కొనసాగాయి. సందర్భంగా దీక్షలలో మాదిగ జర్నలిస్ట్ ఫోరం ప్రతినిధి లింబూరి లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి అనంతరం చట్టబద్ధత కల్పించకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. మాదిగలను 11% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధత కల్పించే వరకు ఉద్యోగ ప్రకటనలు, వాటి ఫలితాలను వెల్లడించరాదని డిమాండ్ చేశారు. ఇప్పటికీ ఫలితాలను వెల్లడించిన వాటిని వెనక్కి తీసుకుని రద్దు చేసి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలలో మండల అధ్యక్షులు బూరేశంకర్, సాలూరా మండల సభ్యులు రెడ్డి నాగేష్ మాదిగ, గ్రామ అధ్యక్షులు దమన్గావ్ సుభాష్ మాదిగ, ఉపాధ్యక్షులు టన్నె రవికుమార్ మాదిగ, ప్రధాన కార్యదర్శి దమన్గావ్ రాజు మాదిగ, కోశాధికారి కుంటన్ సాయికుమార్ మాదిగ, పిల్లల చాందు మాదిగ, డోంగ్రి సాయినాథ్ మాదిగ, మొండూరి దత్తు మాదిగ, మొండూరి శివ మాదిగ, డోంగ్రి సంగేశ్వర మాదిగ, మేత్రి రాజు మాదిగ, టన్నె రామచంద్ర మాదిగ, కూనంటి సంతోష్ మాదిగ, మెండూరి సాయికిరణ్ మాదిగ, మొండూరి గంగరాజు మాదిగ, టన్నె చరణ్ మాదిగ పాల్గొన్నారు. ఈ దీక్షలకు జిల్లా నాయకులు పోచిరాం సంఘీభావం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సాధనలో భాగంగా గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో చేపట్టిన గత కొన్ని సంవత్సరాలు చేపడుతున్న ఉద్యమం చివరికి కొలికి వచ్చిన దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఏబిసిడి వర్గీకరణ చేస్తూ చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలో భాగంగా అసెంబ్లీలో తీర్మానం అయింది. అయినా కూడా చట్టబద్ధత కల్పించకుండా ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే ఉద్యోగాల ఫలితాలను వెల్లడిస్తానని ముఖ్యమంత్రి ఆనాడు హామీ ఇచ్చారు. అయినా కూడా ఆయన మాటలు లెక్క చేయకుండా పరీక్షల్లో నిర్వహించిన ఉద్యోగ అవకాశాలను ఆయన వెల్లడించారు. కాబట్టి వెల్లడించిన పరీక్ష ఫలితాలను ప్రభుత్వం వెనక్కి తీసుకొని రద్దు చేసి తిరిగి వర్గీకరణ చేసిన తర్వాతనే ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు సాలూరా మండల కేంద్రంలో నవయుగ యువత ఆధ్వర్యంలో సాలూరు మండల యువత ఆధ్వర్యంలో ఈరోజు 5వ రోజుగా దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆ తీర్పును గౌరవించకుండా 7-8 నెలలుగా ఇక్కడ మాదిగ ఉపకులాలకు మోసం చేస్తూ ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోతున్నాడు. ఎలాంటి రేవంత్ రెడ్డి అంటే ఆ రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం, మా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో దాన్ని ఏదైతే రేపు ఈ నెల 18వ తారీఖున అసెంబ్లీ సమావేశాల్లో ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధత చేసి చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరణ చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేశారో అది కూడా వెనక్కి తీసుకొని ఈ ఏబిసిడి వర్గీకరణ చట్టం అయిన తర్వాత విడుదల చేసి మాదిగ ఉపకులాల నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేని ఏడల మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసి రాబోయే రోజుల్లో నీకు రాజకీయంగా బొందబెట్టే రోజులు వస్తాయని మాదిగలు హెచ్చరిస్తున్నాను. జై మాదిగ, జై మంద.